దస్తగిరి నీకు ఎవరి వల్లన్నా నీకు ప్రమాదం ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ వల్ల ప్రమాదం ఉంటుందే కానీ మిగతా వాళ్ళ వల్ల ఎటువంటి ప్రమాదం నీకు ఉండదు. పొట్టేల్ని రెడీ చేసినట్టు మిమ్మల్ని రెడీ చేస్తున్నారు. ఎందుకు సార్ పొట్టేల్ని రెడీ చేసినట్టు రెడీ చేస్తున్నాడు? రేపు అవసరం వచ్చినప్పుడు ఆ పొట్టేల్ని ఎక్కడ ఏడపెట్టాలో అదే తెలుస్తుంది. ఎందుకంటే పాపం నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బట్టలు వేసుకున్నాడు కదా, ఆ బట్టలు పొద్దుటూరుని ఆ బట్టలకి క్లాత్ కొని పులివెందల్లో కుట్టించి ఆ కుట్టించిన డబ్బులు కూడా నర్రెడ్డి సునీత గారే ఇచ్చారనేటువంటి సాక్ష్యాధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. సరైనటువంటి సందర్భం అవకాశం వస్తే రాండి, బహిరంగ చర్చ జరుపుదాం. నువ్వు ఇచ్చినటువంటి 164 స్టేట్మెంటు నువ్వే తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చావని అందరి దగ్గర ఒప్పుకునేటువంటి సాక్ష్యాధారాలు అన్ని విలువలు అన్ని మా దగ్గర ఉన్నాయి. కాబట్టి దస్తగిరి చేసేటువంటి ఓడతూపులకు ఎవరు భయపడరు. నిజమే సార్. ఇప్పుడు మేము ముమ్మాటికి దస్తగిరి పలుకులు నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారే పలికిస్తున్నారు. దాంతోపాటు అక్కడ లాయర్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను సార్. ఎవరైనా ఒక అప్రూవర్గా మారాలంటే వాళ్ళకి చాలా గొప్ప మానవతా దృక్పథం ఉంటే వాళ్ళు మారచ్చు అప్రూవర్గా అనేటువంటిది కూడా దీంట్లో ఉంది. 2 clauses లో ఒక క్లాజ్ ఉంది. దస్తగిరి గురించి చెప్తానండి. దస్తగిరికి 23 ఏళ్ళు అయితే తన పిన్ని వరుస అయినటువంటి సబానా అనేటువంటి ఒక మహిళని 33 ఏళ్ళ మహిళని తనతో అక్రమ సంబంధం పెట్టుకొని తన భార్య నుంచి తన భర్త నుంచి తనని తీసుకొచ్చి తనతో సహజీవనం చేస్తున్నాడు. దాంతో పాటు ఇద్దరి ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసేటువంటి ఆరోపణలు ఉన్నాయి. మూడోది కాదు సార్ అలాంటి వాడు అప్రూవర్ అయ్యాడంటే వాడి సెల్ఫ్ సస్టైనబిలిటీ, సెల్ఫ్ విశ్వసనీయత అర్థాలు ఏందని మేము అడుగుతున్నాం.